హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. ఈరోజు మార్కెట్ చాలా వెరైటీగా జరిగింది. మార్కెట్ అంతా చక్కగా మనకి మంచి మంచి ట్రేడ్లు, మనకు ఒక 3 ట్రేడ్లు దొరికినాయి. మంచి ట్రేడ్లు 2 అయితే పవర్ఫుల్ ట్రేడ్స్, బ్లాస్ట్ అనమాట, పర్ఫెక్ట్ ఎంట్రీస్. ఆ పర్ఫెక్ట్ ఎంట్రీస్ కూడా కొత్త వాళ్ళు కూడా ఈజీగా ఎంట్రీ అయిపోయేలాగా ఉంటాయి. దానికోసం చాలామంది పెద్ద సైంటిస్ట్ పాఠాలు చెప్తారు. మన దగ్గర అదేమి ఉండదు. నిన్న రీసెంట్గా నా సెట్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు ఇవాళ చూసుంటారు, వాళ్ళకి తెలుస్తుంది దాని అద్భుతం. చూసారు వాళ్ళు ఇవాళ. ఇకపోతే నేను ఇవాళ జరిగే మార్కెట్ కోసం నేను ఇచ్చిన లెవెల్స్ కోసం ఫస్ట్ మాట్లాడుకుందాం, ఓకేనండి. ఇదిగోండి, మార్కెట్ ఇవాళ ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఇచ్చిన ప్రైజెస్ ఇవి, ఓకేనండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇచ్చిన ప్రైజ్కి వెళ్ళి ప్రైజ్ టచ్ చేసింది. చూసారా, కనబడుతుందా? ఇది నేను ఇచ్చిన ప్రైజ్, ఇది నిన్న ఇచ్చాను నేను. అంటే ప్రతి క్యాండిల్ మూమెంట్ మనం ఇచ్చేస్తాం అనమాట. కరెక్ట్గా మన ప్రైజ్ని టచ్ చేసాక మార్కెట్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ మన ప్రైజ్కి వచ్చింది. ఈ ప్రైస్ దగ్గర మళ్ళీ సపోర్ట్ వచ్చింది, కాసేపు సస్టైన్ అయ్యి ఈ ప్రైజ్ అయితే ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇక్కడి నుంచి మంచి పిఈ ఎంట్రీ బ్లాస్ట్ అయింది. పిఈ ఆప్షన్ బ్లాస్ట్ అయింది ఇక్కడ మార్కెట్. దీని తర్వాత ప్రైజ్ ఇది ఉంది. మార్కెట్ ఇక్కడ ఎందుకు ఆగిందంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మళ్ళీ ఒక వేరే లెవెల్స్ ఉంటాయి. బాక్స్ అది నా దగ్గర అడ్వాన్స్డ్ దాంట్లో ఉంటుంది. ఏమండి, కరెక్ట్గా ఎక్కడికి వచ్చి ఆగుద్ది అని కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఎక్కడికి వచ్చి ఆగుద్ది, కాసేపు ఈ బాక్స్లోనే ట్రేడ్ అవుద్ది. ఈ బాక్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనం సిఈ సైడ్ ప్లాన్ చేసుకుని రెడీగా ఉంటాం. ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రేక్ అయిందో నెక్స్ట్ టార్గెట్ చక్కగా సిఈ బ్లాస్ట్. ఏమండి, చూసారా, ఈ ప్రైస్ దగ్గర మళ్ళీ ఈ ప్రైస్కి వెళ్ళి అయిపోయింది. ఇంకెక్కడితో ఆప్షన్ ఎక్కడి వరకు పెరిగింది, చక్కగా తీసుకొని ప్రాఫిట్ బయటకు వచ్చేయచ్చు. అంటే ఈ ట్రేడ్ 2 బ్లాస్ట్లు అనమాట. మన ప్రైజులు నేను ఇచ్చినవి రేపటి మార్కెట్ కోసం ఇవాళ ఇచ్చే ప్రైజెస్ ఎంత ఎగ్జాక్ట్గా పనిచేసినాయో చూడండి. కనబడుతుందండి, ఎక్కడ బయర్స్ ఉన్నారు, ఇది బయర్స్ జోను. ఆ బయర్స్ జోన్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని కూడా మనం పర్ఫెక్ట్గా ఒకరోజు ముందే ఇచ్చేస్తాం, ఓకేనండి. కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆగింది, మా బయర్స్ యాక్టివేట్ అయ్యి ఆ బాక్స్ అంతా బయర్స్ యాక్టివేట్ అయిపోతున్నాడు, మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఎప్పుడైతే ఆ బాక్స్ బ్రేక్ అయిందో సిఈ ఎంట్రీ. ఏమండి, ఈ బాక్సులు ఇవన్నీ కాదు మనకి, ఇంక మన సెటప్లో ఇంకా అడ్వాన్స్డ్ ఉంటుంది. ఏమండి, ఇది చూడండి ఎంత ఎగ్జాక్ట్గా ప్రైజెస్ ఇవ్వండి. కరెక్ట్గా మన ప్రైజ్ని టచ్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ప్రైజ్ని టచ్ చేసింది. ఏమండి, సస్టైన్ అయింది, ప్రైజ్ బ్రేక్ అయింది, పిఈ ట్రేడ్. మళ్ళీ సస్టైన్ అయింది, ప్రైజ్ బ్రేక్ అయింది, సిఈ ట్రేడ్. ఎగ్జాక్ట్ ఇంత పక్కాగా క్యాండిల్ ఇక్కడ ఆగుద్ది. చూసారా, కనబడిందా నేను ఇచ్చిన ప్రైజు? ఎక్కడ ఒకసారి ఇక్కడికి వెళ్ళింది, బ్రేక్ చేయలేకపోయింది, మనకి ఎందుకు వచ్చేసింది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ ఫుల్గా అక్యుములేషన్ అయిపోయింది, చక్కగా బ్రేక్ అయింది, వచ్చేసింది ఇక్కడికి. మంచి అసలు పక్క అనమాట. ఈ ప్రైస్ చూసారా ఎంత ఎగ్జాక్ట్గా పనిచేసిందో? నేను ఇచ్చిన ప్రైజ్ ఇది. ప్రతి ప్రైజ్ కూడా ఎగ్జాక్ట్గా పని చేయాల్సిందే. మనం ఎక్కడైతే ప్రైజ్ ఇచ్చి గీత గీసామో మార్కెట్ అక్కడ ఆగాల్సిందే. ఎంత ఎగ్జాక్ట్గా ఉంటాయి అన్నమాట మన ప్రైజెస్. ఇది చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. ఏమండి, చాలామంది అసలు అడావుడి చేసేసి పెద్ద పెద్ద కోర్సులు పెట్టి పెద్ద హోటల్స్లో రూములు తీసుకొని మీ దగ్గర కూర్చోబెట్టు 2 రోజులు 3 రోజులు క్లాసులు చెప్తామని హైదరాబాద్లో పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టి డబ్బులు దండుకొని మీకు ఏదో పిచ్చి పిచ్చివి చెప్పి పంపుతారు. వాటిని నమ్ముకుంటే మీ టైం వేస్ట్, మీ డబ్బులు వేస్ట్. ఏమండి, ఈ స్టాక్ మార్కెట్ ఉన్న కోర్సులన్నీ కలిపి అసలు కొంతమంది ప్రైజ్ యాక్షన్ అంటారు. ఏమండి, కొంతమంది ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అంటారు, కొంతమంది సప్లై డిమాండ్ జోన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు. ఏమండి, వాళ్ళ చరిత్రలోకి వెళ్తే ఎలా ఉంటుందంటే, మీరు 15 నిమిషాల మార్కెట్లో పెట్టుకోండి, గీతలు గీసుకోండి.
1 డే టైం ఫ్రేమ్లో పెట్టుకొని గీతలు గీసుకోండి. తర్వాత 15 నిమిషాల్లోకి రండి. తర్వాత 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకోండి. తర్వాత 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకోండి. ఇన్ని చెప్తారండి. ఇవన్నీ చూసేలోపు మార్కెట్ ఉంటుంది ఏంటండి, ఆ 3 నిమిషాలు 5 నిమిషాలు క్యాండిల్లో ఆ మూవ్ వెళ్ళిపోద్ది. ఈ మూవ్ని క్యాప్చర్ చేయడం కోసం దీనికోసం ఇలా ట్రెండ్ లైన్లు గీస్తారు, ఇలా ప్యాటర్న్లు చెప్తారు. ఇది ఎలా బ్రేక్ అయితే ఇది ప్రైస్ దగ్గరకు వస్తే ఇక్కడ ఈ తతంగం అంతా మన దగ్గర ఉండదండి. మనకి ఎంట్రీ వచ్చిందా, ఎంట్రీ పెట్టామా, డబ్బులు తీసి బయటకు వచ్చామా, అంతే. 3 ముక్కల్లో ఉంటుంది. అది మీకు నేను ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుద్ది మన ఎంట్రీలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది. మన సెటప్ చూపిస్తా. మన సెటప్ చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది. ఆల్రెడీ వాళ్ళు మన సెటప్ ట్రయల్ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. నా గ్రూప్లో ఉన్నవాళ్ళు వాళ్ళ లెవెల్స్ డ్రా చేసుకున్న వాళ్ళందరూ ఈ వీడియో కింద రెస్పాన్స్ అవ్వాలి. మీరు రెస్పాండ్ అవ్వకపోతే, గ్రూప్లో ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే మీకు నేర్చుకోవడం ఇంట్రెస్ట్ లేదని నేను డిసైడ్ అయిపోవాల్సి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనది ఇది ఒక్కటే కాదు, దీని తర్వాత చాలా సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ అంటే మీతో పెద్ద పెద్ద పుస్తకాలు ఏమో రాయించను, చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తా. అవి తెలుసుకోవాలనుకుంటే మీరు యాక్టివ్గా ఉండాలి. ఓన్లీ యాక్టివ్గా ఉన్న మెంబర్స్ ఎవరో చూసుకొని వాళ్ళకి మాత్రమే నేను పర్సనల్గా గైడ్ చేస్తా. ఏమండి, అర్థమవుతుందండి నేను చెప్పేది? ఈ ప్రైజెస్ చూసుకోండి. ఈ ప్రైజెస్ నేను యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నా ఒకరోజు ముందే. మీరు ఏదన్నా ఇండికేటర్లు బేస్ చేసుకొని ప్రైజ్ యాక్షన్ రకరకాలు ఉంటాయి కదా, ఫిబొనాసీలు, మూవింగ్ యావరేజ్లు, ఇవన్నీ వాడుతుంటారు కదా. మీరు వాటితో పాటు ఈ ప్రైజెస్ గీసుకొని మీకు ఉపయోగపడతాయేమో చూడండి. ఎంతో కొంతమందికి అంటే మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది ఇది మీకు ఒక శాంపిల్ మాత్రమే. నచ్చితే మీరు వాట్సాప్లో హాయ్ పెట్టండి, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్పుడు మీకు గోల్డెన్ లెవెల్స్ ఉంటాయి. మన సెటప్పే ఒక గోల్డెన్ సెటప్. ఆ సెటప్ గురించి మీకు తెలుస్తుంది. దాంట్లో వచ్చే ప్రైజెస్ నేను ఫ్రీగా కొన్ని రోజులు మీకు ఇస్తాను ఆ గ్రూప్లో. మీరు మీరు ట్రేడే చేసుకుంటారో ప్రాక్టీసే చేస్తారో అది మీ ఇష్టం. చేసుకొని చూడండి. ఓకే అండి, మాకు టూల్ కావాలనుకుంటే టూల్ తీసుకోండి, టూల్ మీద ప్రాక్టీస్ చేయండి, ప్రాఫిట్స్ తీసుకోండి, అంతే. ఈజీగా మీకు డబ్బులు మెయిన్ ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లోకి వచ్చేది డబ్బులు సంపాదించడం కోసమే. ఆ డబ్బులు వస్తున్నాయా లేదా, మన ఎంట్రీ కరెక్టా కాదా, మన ఎంట్రీ పెట్టిన తర్వాత ప్రాఫిట్ తీసుకుంటున్నామా లేదా అన్నదే పాయింట్ అండి. మనం ప్రైజ్ యాక్షన్ చూసుకుంటున్నామా, ఫేర్ వాల్యూ గ్యాప్ చూసుకుంటున్నామా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటున్నామా, ఇవన్నీ చూసుకునే లోపు మీరు మార్కెట్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఆ ఎంట్రీ వదిలేస్తారు. మీరు అవన్నీ మనకొద్దు, అవన్నీ కలిపేసి మొత్తం స్టాక్ మార్కెట్లో ఏముందో అదంతా ఒకటే ఒక సెటప్లో రెడీ చేసా. సైడ్ వైస్ మార్కెటా మీకు తెలిసిపోద్ది, డైరెక్షనా మీకు తెలిసిపోద్ది, ఎంట్రీయా మీకు తెలిసిపోద్ది, స్టాప్ లాసా మీకు తెలిసిపోద్ది, టార్గెటా మీకు తెలిసిపోద్ది. అంతే. అంత ఈజీగా. మీరు కొత్త వాళ్ళు అయితే మీరు 2వ రోజే తెలుసుకుంటారు. కొత్త వాళ్ళైనా పర్వాలా, ఆ సబ్జెక్ట్ అంత ఈజీగా ఉంటుంది. 1-2 రోజుల్లో మీకు అర్థమైపోతుంది. మీ అంతటా మీరు ట్రేడ్ తీసుకుని 2వ రోజే ఫస్ట్ రోజు 2వ రోజే మీరు ప్రాఫిట్ తీసుకుని బయటకు వస్తారు. కానీ నేనేం చెప్తాను, వెంటనే కాకుండా కనీసం 4-5 రోజులైనా చూస్తే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనండి, అంత ఈజీగా నా సెటప్ ఉంటుంది. నా వీడియో మొదటిసారి చూస్తూ ఉంటే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా వాల్యుబుల్. ఇది మళ్ళీ మీకు దొరకదో కూడా చెప్పలేం. ఎందుకంటే ఎన్ని రోజులు నేను వీడియోలు చేస్తానో కూడా నాకు నమ్మకం లేదు. ఏమండి, కొంతమందికైనా కంటెంట్ వెళ్తుంది అనే ఉద్దేశంతో నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నా. ఏమండి, నచ్చిన వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి, విషయం తెలుసుకోండి. ప్రతిదీ అనుమానిస్తా కూర్చుంటే పని అవ్వదు. మంచి ఆపర్చునిటీలు వదిలేస్తారు మీరు. కాబట్టి వెంటనే ఈ ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను సోమవారం లెవెల్స్ రేపు ఇస్తానండి. రేపు సండే కదా, అదే రేపు కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఇస్తాను. వీళ్ళని బట్టి సోమవారం లెవెల్స్ తీసుకోండి. లేకపోతే మన సెటప్ చూసారు, అర్థమైందా మీకు? నిన్న ఇచ్చిన లెవెల్స్, నిన్న సాయంత్రం వాళ్ళ లెవెల్స్ పోస్ట్ చేశా. ఆ లెవెల్స్ ఎంత బాగా, ఇదిగోండి, ఇదొక లెవెల్, ఇదొక లెవెల్, ఇదొక లెవెల్,
ప్రతి లెవెల్ ఉంటుంది. ఏ లెవెల్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో చూసుకోండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన ప్రైజ్ని రెస్పెక్ట్ చేసి రివర్స్ అయిపోయింది, కిందకు వచ్చింది. మళ్ళీ మన ప్రైజ్ని రెస్పెక్ట్ చేసి బ్రేక్ చేయలేక పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి చేసి బ్రేక్ చేసింది, మూవ్ వచ్చింది. ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ బయర్స్ ఉన్నారా? బయర్స్ ఎక్కడ ఉన్నారో కూడా మనకు తెలుస్తుంది. ఏమండి, ఇంక ఈ తతంగం ఏమి ఉండదు మీకు. నా సెటప్లో ఈజీగా ఉంటుంది. ఈ మార్కెట్ ఇక్కడ ఎందుకు ఆగింది అన్నది కూడా తెలుస్తుంది. ఇది ఎక్కడ వరకు వస్తుంది, ఇక్కడ బ్రేక్ అయింది, ఇది ఎక్కడ వరకు వచ్చి ఆగుద్ది కూడా మనకు తెలుస్తుంది. ప్రతి క్యాండిల్ తెలుస్తుంది. ఇది వెళ్తుంది, ఇది ఎక్కడ వరకు వెళ్తుందో కూడా మనకు తెలుస్తుంది. ఇండెక్స్లో తెలుస్తుంది, ఆప్షన్లో తెలుస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? ఆప్షన్ ప్రైజ్లో నేను పీక్లో ఎగ్జిట్ అవుతానంటే పీక్లో ప్రాఫిట్ తీసుకొని మీరు బయటికి రావచ్చు. ఈ పిఈలో ఎంత కావాలో అంత తీసుకోవచ్చు, ఈ సిఈలో ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది మన సెటప్. ఏమండి, ఇందులో పెద్ద తతంగం రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. మొత్తం స్టాక్ మార్కెట్ని అంతటిని కుదించేసి చాలా సింప్లిఫై చేశా. చెప్తున్నాను కదా, దానికోసమే ఏదో అద్భుతం ఉందనుకొని అందరి దగ్గర కోర్సులకి 50,000 రూపాయలు, 25,000 రూపాయలు, లక్షల్లో కట్టించుకున్న వాళ్ళు బోడు మంది ఉన్నారండి. ఆ మధ్యలో కొన్నాళ్ళు ఎవరో అమ్మాయి అడవుడు చేసింది, మార్కెట్ ముందు కూర్చో అవసరం లేదు, 15 నిమిషాలు కూర్చుంటే చాలు, అది ఇది అని చెప్పి అడవుడు చేసింది. చేసి ఏం చేసింది? మొత్తం అందరి దగ్గర 100 కోట్లు కొల్లగొట్టింది. 100 కోట్లు ఓన్లీ కోర్సుల పేరు చెప్పి. మీరు డబ్బులు అనుకుంటున్నారా? మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి, మీకు ఏమైనా ఆస్తులు ఉంటే అమ్మేయండి అని చెప్పి మొత్తం 100 కోట్లు స్కామ్ చేసి జుట్టేరు పోసుకుని ఇంతలా ఉంటుంది దున్నేసింది అంతే. ఒక్కొక్కటి దగ్గర ఓన్లీ కోర్స్ పేరు చెప్పి 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు తీసుకుంది. ఏమండి, ఆ కట్టిన వాళ్ళు నేర్చుకుంటాకి పెట్టిన లక్షలు పోయింది, వాళ్ళు పెట్టుబడి పెట్టిన లక్షలు పోయి ఇప్పుడు బెకార్లు అయిపోయారు. అది అలా ఉంటుంది పరిస్థితి బయట. ఏమంటే దానికోసం మీరేదో అద్దాల మేడల్లోకి వెళ్ళి అవి చూసి మోసపోవద్దు. శుభ్రంగా కంటెంట్ ఎక్కడ ఉంది, ఆ కంటెంట్లో మనం ఈజీగా మళ్ళీ కంటెంట్ కోసం అని మీరు సంవత్సరాలు ఇప్పటికే సగం లైఫ్ అయిపోయి ఉంటుంది. 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఈదికి వచ్చాం ఇప్పుడు వరకు. ఏమండి, 40 అనుకోండి, 45 వాళ్ళు ఉన్నారు, 35 వాళ్ళు ఉన్నారు. ఏదో చేద్దాం తాపత్రయంతో ఉంటారు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది, ఏమి చేయలేకపోయాం. ఇక మీదట ఏమైనా చేద్దాం నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ ఉన్నకాడికి వయసు అయిపోద్ది. ఇదంతా మనకి ఎందుకు? సింపుల్. ఏదన్నా ఎవరుంది అది చూడండి, అబ్జర్వ్ చేయండి, అది నిజమా కదా అని చూడండి. నేను వెంటనే నా సెటప్ తీసేసుకునే అని నేను చెప్పట్లేదు, నాకు డబ్బులు కట్టేయండి అని నేను అనట్లేదు. నేను ఇచ్చిన ప్రైజెస్ యూట్యూబ్లో చక్కగా చూడండి. ఈ ప్రైజెస్ చూసారు ఎంత బాగా పనిచేసినాయో. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, మన ప్రైస్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయింది. ఇక్కడికే వెళ్తుందని మనం ప్రైజ్ ఇచ్చాం, వెళ్ళింది. మళ్ళీ ఇక్కడికే వస్తుంది, ప్రైజ్ ఇచ్చాం, వచ్చింది. అండ్ ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, ఇక్కడ వస్తుందని మనకు తెలుసు. ఇక్కడ ఈ అసలు లెక్క అయితే ఈ ప్రైజ్ వరకు రావాలి. ఇక్కడ బయర్స్ యాక్టివేట్ అయిపోయారు, కనీసం విక్ అనేది టచ్ చేసేయాలి. కానీ బయర్స్ స్ట్రాంగ్గా ఇక్కడ మార్కెట్ కిందకి రానివ్వలేదు. మనకు తెలిసిపోతుంది ఆ విషయం, పైకి వెళ్ళిపోతుంది మార్కెట్ అని. అప్పుడు మనం సిఈ ప్లాన్ చేసుకోవాలి. సిఈ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి? మార్కెట్ ఎక్కడి నుంచి పెరుగుద్దో మనకు తెలుసు. ఇవి చూసారా, కరెక్ట్గా ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత ఈ ప్రైస్కి వెళ్ళిపోయింది. 3 క్యాండిల్లే. మీరు ఇవన్నీ మీరు ప్రైజ్ యాక్షన్లో ఈ ట్రెండ్ లైన్లు ఇవన్నీ గీసుకునేసరికి సింగనాందం అంతా చేసేసరికి మార్కెట్ మూవ్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఈ పీకులు ఎంట్రీ అవుతారు మీరు. ఈలో పెద్ద బొక్క వస్తుంది. ఏమంటే అర్థమైందా మీకు? లేకపోతే మన సెటప్కి వెళ్ళిపోదాం. మన సెటప్ చూపిస్తా మీకు. ఇదిగోండి, ఇది ఇండెక్స్ కనబడుతుందా మీకు? మనకేం కావాలి? ముందు మార్కెట్ డైరెక్షన్ కావాలి. మనం రాంగ్ ఎంట్రీలు తీసుకోకుండా ఉండాలి అంతే. మనం పెట్టే ఎంట్రీ రాంగ్ ఎంట్రీ అవ్వకూడదు. అంటే మనం పెట్టిన తర్వాత స్టాప్ లాస్ కొట్టకూడదు. కొంతమంది మేధావులు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారంటే మార్కెట్కి ఇవ్వాలి, కొంత ఇవ్వాలి, స్టాప్ లాస్ వచ్చిందా ఇచ్చేయి అంటారు. ఏంటి ఇచ్చేసేది? మన దగ్గర ఉన్నాయో 10,000, 15,000, 20,000. అందులో మార్కెట్కి ఇచ్చేస్తే మన చేతులు దులుపుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికాడ దొబ్బులు తినాలి తప్పితే అందులో ఏముండదు. ఇగో చూడండి, మార్కెట్ ఏం చెప్తుంది? మార్కెట్ ఓపెన్ అయింది. నిన్నటి నుంచి నిన్న ఎక్కడ ఉంది? సెల్ సిగ్నల్లో ఉంది, కనబడుతుందా మీకు? ఇక్కడ నిన్న అడితే సెల్ సిగ్నల్, అదే కంటిన్యూ. మార్కెట్ ఫాల్ అయింది, ఫాలింగ్లో ఫాలింగ్ డైరెక్షను. పోనీ ఆ ట్రెండ్ ఏమన్నా మారుతుందా అంటే ఆ ట్రెండ్ ఎప్పుడు మారుతుందో మనకు తెలుస్తుంది. ఏమండి, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకి ఏం చెప్తుంది? ఈ బేరిష్ ట్రెండ్లో ఉంది. ఈ బేరిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మన సెటప్ ఏం చెప్తుందో అది ఫాలో అవ్వాలంతే.
మన మధ్యలో మన సొంత నిర్ణయాలు తీసుకొని చేస్తే డబ్బులు పోతాయి. అది కాదు నేను ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మీరు సిఈ డైరెక్షన్లో పెడితే డబ్బులు పోక ఏమవుతాయండి? ఇక్కడ 3 క్యాండిల్ పడింది. ఈ 3 క్యాండిల్లో మీరు సిఈ వెళ్ళిపోతుందని పెడితే డబ్బులే పోతాయి. ఎందుకంటే ఆప్షన్ పెరగదు అక్కడ. అర్థమవుతుందా? ఇది చెప్తుంది పిఈ డైరెక్షన్లో ఉన్నాను, మీరు ఓన్లీ పిఈ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి అని చెప్తుంది. ఇప్పుడు పిఈ డైరెక్షన్లో నేను మీకు చూపిస్తా. పిఈ డైరెక్షన్లో ఎంట్రీ ఎలా వచ్చింది ఏంటి అన్నది, ఎక్కడ వచ్చింది అన్నది మీకు చూపిస్తా. పిఈ డైరెక్షన్ నేను ఇచ్చింది 25,500 పిఈ ఇచ్చా. చూపిస్తున్నానండి, ఒక్క నిమిషం. 25,000 పిఈ నేను ఆప్షన్ పెట్టాను. ఆప్షన్ మనం 1 మినిట్లో పెట్టుకుంటామండి. ఈజీగా ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటా ఆప్షన్ 1 మినిట్లో పెట్టుకున్నాం. ఏమండి, ఫస్ట్ మనకి చిన్న ట్రేడ్ ఇచ్చిందండి. అంత పొద్దున మార్నింగ్ అంతా సైడ్ వేస్ మార్కెట్లో మనకి ఇక్కడ చిన్న ట్రేడ్ ఇచ్చింది. చూడండి, బై ఇచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది. ఎన్ని పాయింట్లు? 20 పాయింట్లు మూవ్ అయింది. ఇది మారింది గ్రీన్లోకి. ఇక్కడ బై ఇచ్చినప్పుడు ఎంట్రీ పెట్టుకుంటే ఈజీగా ఒక 20 పాయింట్లు చేసుకొని బయటకు వచ్చేయచ్చు. మార్నింగ్ అంతా మార్కెట్ చాలా బోరింగ్ మార్కెట్. ఏమండి, అందులో ఫస్ట్ చిన్న మూవ్ వచ్చింది. తర్వాత మనకి ఇంకెక్కడ పిఈలో బై రాల. చూడండి, చూపిస్తా. పిఈ ఆప్షన్లో మనకి ఎక్కడ ఎంట్రీ రాల. అంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉంది, మనకి సైడ్ వేస్లో ఎక్కడ ఎంట్రీ రాల. ఏమండి, ఇదిగోండి. తర్వాత పిఈ బ్లాస్ట్ అయిపోతున్నానని చెప్పింది మనకి. ఇదిగోండి, మారింది, మనకి బై ఇచ్చింది. అంటే మార్కెట్ పిఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ బై ఇచ్చింది. ఎప్పుడైతే మారిందో మీ ఎంట్రీ, మీ స్టాప్ లాస్. ఇది గ్రీన్లో మారింది చూసారా, ఇదే స్టాప్ లాస్. ఈ బై ఇచ్చిన క్యాండిలే మీ ఎంట్రీ. ఎంట్రీ పెట్టిన తర్వాత మీకు టార్గెట్ చూడండి, పక్క మన టార్గెట్లు ఇచ్చేసింది అంతే. పిఈ బ్లాస్ట్ అనమాట ఇది. అంటే మనకి ఎంట్రీ వస్తే మనకి ఇది తిరిగి ఉండదు అనమాట. అంటే డైరెక్షన్ ఫాలో అయ్యి కరెక్ట్ ఎంట్రీ మనం తెలుసుకోగలిగితే, తెలుసుకోవడం ఏంటి, మీ కళ్ళ ముందు కనబడుతుంది. బై వచ్చింది, మారింది, పిఈ కొనుక్కోమని చెప్పింది ఇక్కడ మీకు. మీరు బై చేసుకొని కింద స్టాప్ లాస్ అనేది నామకా పెట్టుకోవడమే. మనకు ఒకసారి ఎంట్రీ వచ్చిన తర్వాత ఆ స్టాప్ లాస్ సైడ్ మనకి మార్కెట్ చూడదు. అది మీకు చూస్తేనే అర్థమవుద్ది. ఎక్కడ ఫేక్ ఎంట్రీ లేదు మనకి. పిఈలో ఒకటే ఎంట్రీ. చక్క డైరెక్షన్ తీసుకున్నాం, ఎక్కడి వరకు వెళ్తుంది. ఇక టార్గెట్ మన గ్రూప్లో పోస్ట్ చేశాను. ఇందులో కూడా ట్రేడ్ చేశారు కొంతమంది మనోళ్ళు. ఏమన్నా చక్క చూడండి, ఇక్కడ బై ఇచ్చింది, దీని టార్గెట్ ఇది. మళ్ళీ కిందకు వచ్చి సస్టైన్ అయింది, మళ్ళీ ఇది బ్రేక్ అయింది, నెక్స్ట్ టార్గెట్, దాని నెక్స్ట్ టార్గెట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది అంతే. ఏమండి, ఇది పిఈ ఆప్షను. చూసారా, పిఈ ఆప్షన్లో మంచి ట్రేడ్ అనమాట. ఫస్ట్ వచ్చింది ఒక చిన్నది, దాంట్లో 20 పాయింట్లు మూవ్ అయింది. దీంట్లో ఇంచుమించు 40 పాయింట్లు 50 పాయింట్లు మూవ్ అయింది. ఇక్కడ చక్క పిఈ ఆప్షన్లో 1 మినిట్లో బై. మీరు అంటే కరెక్ట్గా మీ ఎంట్రీ కరెక్ట్గా ఉంటుంది. మీ స్టాప్ లాస్ చాలా చిన్నది ఉంటాయి, 5 పాయింట్లు 6 పాయింట్లు స్టాప్ లాస్. కానీ టార్గెట్ వస్తే మటుకి 30-40 పాయింట్లు టార్గెట్. ఇలా ఈ టైప్ ట్రేడ్ చేస్తే ప్రతి మంత్ మీ ఇన్కమ్ అనేది మామూలుగా ఉండదు. అది విషయం మీకే తెలుస్తుంది. మీరు 1 లాట్తో చేస్తారా, 2 లాట్లతో చేస్తారా, 10 లాట్లతో చేస్తారా? ఏమండి, స్టాక్ మార్కెట్లో రకరకాలు చెప్తారండి. ప్రైజ్ యాక్షన్, రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఇందులో మిక్సింగ్ అండి. మీ స్టాప్ లాస్ తక్కువ ఉండాలి, టార్గెట్ ఎక్కువ ఉండాలి, ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి, లాసులు తక్కువ ఉండాలి. కానీ మామూలుగా చేసేవాళ్ళు ఫీర్తో ఏం చేస్తారు, లాసులు ఎక్కువ ఇస్తారు, ప్రాఫిట్లు తక్కువ తీసుకుంటారు. మన దాంట్లో అది ఉండదు. దాంట్లో మీరు ఇందులో మైండ్ పెట్టాల్సింది ఏం లేదు. మీరు సింపుల్గా కావాలనుకుంటే బై వచ్చినప్పుడు పెట్టుకుని 1:3 తీసుకొని బయటికి రావచ్చు, లేదంటే టార్గెట్ టు టార్గెట్ తీసుకుని బయటికి రావచ్చు. మార్కెట్ ఏ క్యాండిల్ ఎక్కడ ఆగుద్దో కూడా మనకు తెలిసిపోద్ది. ఆప్షన్లో ప్రైజు చూపిస్తా చూడండి, ఎంత పక్కాగా ఉంటుందో.
ఇదిగోండి ఇక్కడ బై ఇచ్చింది, మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే అయిపోద్ది. ప్రైస్ ఇదే 112 చూడండి. ఒక్క నిమిషం. 191 టార్గెట్. ఏమండి మీరు ఇక్కడ తీసుకొని బయటకు వచ్చేయచ్చు ఈ టార్గెట్ తీసుకుని. మళ్ళీ తర్వాత మళ్ళీ మార్కెట్ మళ్ళీ బ్రేక్ ఇచ్చింది, ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు మీరు. ఎందుకంటే మళ్ళీ ప్రైస్ బ్రేక్ అయింది అనుకంటే నెక్స్ట్ టార్గెట్, దాని నెక్స్ట్ టార్గెట్, అది బ్రేక్ అయితే దాని నెక్స్ట్ టార్గెట్, ఇలా టార్గెట్ టు టార్గెట్. మీరు ఈ 1 minute క్యాండిల్ మీరు అక్కడ ఇండెక్స్లో మీరు ఇండెక్స్ చూపిస్తాను, మీకు ఇండెక్స్ చూపిస్తాను. ఒక నిమిషం చూడండి క్లియర్గా. కొద్దిగా ఓపికగా పేషెన్సీగా వినాలండి. మనకు ఉపయోగపడే కంటెంట్ వస్తున్నప్పుడు కొద్దిగా పేషెన్సీగా వినాలి. వింటే మీకు రేపు పొద్దున్న ట్రేడ్ చేసుకుంటా ఉపయోగపడుతుంది. చూడండి మార్కెట్ ఇండెక్స్లో ఈ ప్రైజ్కి వచ్చింది, ప్రైజ్ ఇచ్చాను, ఈ ప్రైజ్కి వచ్చింది, ప్రాజెక్ట్ పైకి బ్రేక్ అయింది, ఈ ప్రైజ్కి మధ్యలో చాలాసేపు ఉండిపోయింది మార్కెట్. చూసారా ఇండెక్స్, ఇది ఇండెక్స్ ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో పిఈ బ్లాస్ట్ అవ్వడం మొదలెట్టింది. పిఈ బ్లాస్ట్ అవ్వడం మొదలైతే పిఈ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఇండెక్స్ ఎక్కడి వరకు వెళ్తుంది చూసుకుంటే మీకు తెలిసిపోద్ది. ఇండెక్స్ ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, నెక్స్ట్ ప్రైజ్ ఇది, ఆ క్యాండిల్ రావడమే ఇక్కడికి వచ్చేసింది, దాని తర్వాత టార్గెట్ ఇది వచ్చిందా. అంటే ఇండెక్స్ ఎక్కడికి వచ్చే వరకు మీరు పిఈలో అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఇండెక్స్ మూవ్ అవుతుందని మీకు తెలిసిపోద్ది. ఈ ప్రైజ్ బ్రేక్ అయిపోతుంది, మార్కెట్ ఈ ప్రైజ్కి వచ్చేస్తుంది, ఇంకా ఇదే మీ లాస్ట్ ప్రైజ్. ఇండెక్స్ ఎప్పుడైతే ఎక్కడికి వచ్చేసిందో మీరు ఆప్షన్లో టార్గెట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు పిఈలో. ఓకేనండి. ఇక సిఈలో చూపిస్తా. మార్కెట్ ఈ ప్రైజ్కి వచ్చేసిన తర్వాత మార్కెట్ ఇంక సస్టైన్ అయితే అలా 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 పైకి వెళ్ళింది. ఇదేం చెప్తుంది, ఇదేమో రెడ్లో ఉంది, మార్కెట్ ఏమో పైకి వెళ్తుంది. వెళ్ళామండి, మనకి సిఈ ఎంట్రీ ఎప్పుడొస్తో చూద్దాం. ఇది కరెక్ట్గా మారింది, బై ఇచ్చింది. ఇండెక్స్లో మనకి మళ్ళీ సిఈ ట్రెండ్ మారిందని ఫస్ట్ క్యాండిల్ మీకు చెప్పింది, కనబడుతుందా. ఇదే కరెక్ట్గా ఎక్కడ మన ప్రైజ్ పైన ఇక్కడ బై ఇచ్చింది అంటే నెక్స్ట్ టార్గెట్, దాని నెక్స్ట్ టార్గెట్, ఇండెక్స్ వెళ్ళిపోద్ది ఇక్కడ వరకు, కనబడుతుందండి. కరెక్ట్గా మన ప్రైజ్ దగ్గరికి వెళ్ళి ఆగింది. ఇక్కడ ఆప్షన్ చూడండి, సిఈ ఆప్షను ఇక్కడ బై ఇచ్చింది కానీ పైన రెడ్లో ఉంది. అంటే ఇలాంటి టైం వేస్ట్ వాటిలో కూడా మీరు ఎంటర్ అవ్వరు. మీకు కరెక్ట్గా ఎక్కడి నుంచి పెరుగుతుందో అక్కడే ఎంటర్ అవుతారు. అంటే మీరు ఎంట్రీ పెట్టిన కాడి నుంచి మీరు ప్రాఫిట్ చూసుకోవడమే. మీ దీంట్లో పొజిషన్లో మీరు గ్రీన్ కలరే చూస్తారు. గ్రీన్ కలర్ చూస్తే ఆప్షన్ మనం పెట్టింది ప్రాఫిట్లో చూస్తే వచ్చే కిక్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇదిగో చూడండి, బై ఇచ్చిన తర్వాత మార్కెట్ ఇంక వెయిట్ చేసే పని ఉందా, పెరుగుతూ ఉండడమే పని. ఎక్కడి నుంచి, ఈ క్యాండిల్ నుంచి. మనది ఇక్కడే మారింది, కనబడిందా మీకు. నా టూల్ తీసుకున్న వాళ్ళు చూస్తే చెప్తారు. ఇప్పుడు నేను దీని మీద క్రషర్ పెట్టాను, క్యాండిల్స్ చూడండి ఎలా చెప్తున్నాయో. పవర్ క్యాండిల్స్ అంటే నేను ఆప్షన్ పరిగెట్టేస్తానని చెప్తుంది, కనబడిందా మీకు. ఆప్షను పరిగెడుతుందని పవర్ క్యాండిల్స్ తీసాను పెట్టాను, చూడండి తీసాను పెట్టాను, అదిగో పవర్ క్యాండిల్స్ అంటే ఆప్షన్ నేను పరిగెడతానని చెప్తుంది. ఇక్కడే అంటే చాలా ఎంట్రీ పాయింట్ మీద చాలా లిస్ట్లో కింద ఉంటుంది. మీ టార్గెట్ ఎక్కడ ఉంటుంది చూడండి, చూపిస్తే మీకు మతిపోద్ది. మీకు చూస్తే నా టూల్ వాడేవాళ్ళు అయితే అసలు మామూలుగా వాళ్ళకి అర్థం అవుతుంది, అసలు మెంటల్ వచ్చేద్ది అనమాట, అలా ఉంటుంది టూల్ చూసిన వాళ్ళు, కొత్తగా చూసిన వాళ్ళకైతే. ఇదిగో చూడండి, ఎగ్జాక్ట్గా విక్ టచ్ చేసింది ఈ ప్రైజ్. ఇండెక్స్లో ఇది టార్గెట్కి వచ్చింది, ఆప్షన్లో కరెక్ట్గా విక్ టచ్ చేసింది చూడండి. అండి 191 ఈ ప్రైజెస్ నేను పొద్దున్నే గ్రూప్లో మార్కెట్ ఓపెన్ అయిన 5 minutesకి నేను ఇండెక్స్ ఆప్షన్స్, సిఈ ఆప్షను పిఈ ఆప్షన్ రెండింటికి ప్రైజులు ఇచ్చాను. అవి సిఈలోనూ ఎగ్జాక్ట్గా టచ్ చేసినాయి, పిఈలోనూ ఎగ్జాక్ట్గా టచ్ చేసినాయి. అది ఇవాళ టచ్ చేయడం కదండి, ప్రతిరోజు
చూడండి విక్కు ఎంత ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ టచ్ చేసాకే దీన్ని కిస్ చేసాకే మార్కెట్ కరెక్ట్గా 191 మనం ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇచ్చామంటే దాన్ని కిస్ చేయాల్సిందే, చేసింది విక్కు, అంతే అయిపోయింది. అదే లాస్ట్. అంటే మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. టార్గెట్ నా 191 అనుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత మీ ఆప్షన్కి పెరగలేదు చెయ్యి, అయిపోయింది. వాళ్ళ మార్కెట్ అయిపోయింది. ఇంత మంచి ట్రేడ్లు ఎన్ని వచ్చినాయి మీకు? బూస్టింగ్ ట్రేడ్స్ 2 వచ్చినాయి, సిఈలోని పిఈలోని. ఏమంటే దీనికి మీరు ఏమన్నా సైంటిస్ట్ లాగా గీతలే గీసుకున్నారా? లేదుగా. ఓన్లీ బై వచ్చి ఆప్షన్ ఇండెక్స్లో బై వచ్చింది, ఆప్షన్లో బై వచ్చింది, మారింది అంతే. ఎంట్రీ పెట్టడమే, బై వచ్చినప్పుడు ఎంట్రీ పెట్టడమే. దీనికి ఏమన్నా మీరు ప్రైజ్ యాక్షన్ చూసారా? లేకపోతే ట్రెండ్ లైన్స్ గీసుకున్నారా? లేకపోతే క్యాండిల్స్ చూసారా? ఏం లేదు కదా. లేకపోతే రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. రిస్క్ మేనేజ్మెంట్ అని స్టాప్ లాస్ 20 పాయింట్లు 30 పాయింట్లు పెడతారు. ఒకళ్ళు ఆడతో చేసేవాళ్ళు 20 పాయింట్లు 30 పాయింట్లు అంటే వాళ్ళ క్యాపిటల్ 3 రోజుల్లో 0 అయిపోద్దండి. వాళ్ళ క్యాపిటల్ 0 అయిపోద్ది. స్టాప్ లాస్ ఇచ్చిందా? ఇచ్చేయండి. మార్కెట్ ఇస్తే మార్కెట్కి మనం ఇస్తే మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. ఇలాంటి సొల్లు అంతా చెప్తారు వాళ్ళు. ఇవన్నీ మనకొద్దు. మనం ఎంట్రీ పెట్టామా, డబ్బులు తీసుకున్నామా, బయటకు వచ్చామా, డైలీ ప్రాఫిట్లో ఉండాలండి. అది 1000 రూపాయలు తీసామా, 1500 తీసామా, 3000 తీసామా, 5000 తీసామా, అది మీ క్యాపబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రాక్టీస్ చేయండి. డైలీ 1500 తీసుకోండి, లేకపోతే డైలీ 2000 తీసుకోండి. ముందు స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. డైలీ 10,000 తీసే రేంజ్కి వెళ్తారు. అక్కడి నుంచి మీరు లక్షల్లో తీసే రేంజ్కి వెళ్తారు. దీంట్లో ఇంకా లోతైన సబ్జెక్ట్ ఉంటుంది. ఏమండి, అది కూడా చెప్తాను నేను నిదానంగా స్టెప్. ఒకసారి చెప్పి నేను కూడా కన్ఫ్యూజ్ చేస్తే మీకు అర్థం అవ్వదు. మనం కూడా మార్కెట్లో గ్రీడీనెస్కి వెళ్ళకూడదు. డైలీ మనం పెట్టే పెట్టుబడి ఎంత, మనం ఎంత తీసుకుంటున్నాం. నేను 25,000 పెట్టుకుని నేను ఎంత సంపాదిస్తున్నాను అని ఆలోచించుకోవాలి అంతే. అంతేగాని నేను ఒకరోజే నేను 25,000 తీసేయాలి, 15,000 తీసేయాలి, 20,000 తీసేయాలి అని మనం గ్రీడీనెస్కి వెళ్ళకూడదు. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కాన్సెప్ట్ ఉంది, కానీ ఆ కాన్సెప్ట్ మనం అలవాటు పడే వరకు స్టెప్ బై స్టెప్ డైలీ ప్రాఫిట్లో ఉండడం ముందైతే అప్పుడు ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల మీరు మంచి ట్రేడ్లు తీసుకుంటారు, కాసేపు వెయిట్ చేయగలుగుతారు, మంచి ప్రాఫిట్స్ బుక్ చేయగలుగుతారు. అర్థమవుతుందండి నేను చెప్పింది? చక్కగా మంచి ట్రేడ్లు వచ్చినాయి సిఈలోని పిఈలోని. డైలీ అబ్జర్వ్ చేయండి, చూడండి. నేను చెప్పే విషయం ఏమంటే గ్రూప్లో ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళ లెవెల్స్ ఎలా పనిచేసినాయి, ఏంటి, ఎలా ట్రేడ్లు వచ్చినాయని ప్రతి ఒక్కరు నా గ్రూప్లో ఉండడానికి 40 మంది ఎంతమంది ఉన్నారండి. కానీ నా వీడియోకి కామెంట్లు 2 1 అవి చూసినప్పుడల్లా నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పబుద్ధి వేయట్లేదు నాకు. నా టూల్ తీసుకున్న వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను, కానీ కొద్దిగా ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే కనీసం ఉన్నట్టు చెప్పండి బాబు, మీరు ఏం ఫీల్ అవుతున్నారో అవి కొద్దిగా వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి అనుకుంటూ ఒకళ్ళు 2 కామెంట్ చేస్తున్నారు అంతే. 2 మిగిలిన వాళ్ళు ఏమయ్యారో తెలీదు. మీరు ఆ కింద కామెంట్ మీరు ఏదో రకరకాల ఉద్యోగాల్లో ఉండొచ్చు, చేసుకోవచ్చు, దానికోసం నేనేమంటలేదు. ఫ్రీ అయిన టైంలో ఒక్క 10 నిమిషాలు ఆ వీడియో చూస్తే, ఆ వీడియో చూడడం వల్ల నేను చెప్పింది వింటే నా టూల్ మీద మీరు ఎక్కడన్నా ఎంట్రీలు తీసుకునేటప్పుడు ఎక్కడన్నా పొరపాట్లు చేస్తున్నారా ఏంటన్నది మీకు తెలుస్తుంది. అది మీకు ఉపయోగపడుతుంది. వీడియో మొత్తం వినిన తర్వాత దాని కింద కామెంట్ పెడితే మీరు ఆల్రెడీ టూల్ తీసుకున్న వాళ్ళైతే మీ టూల్ వాడుతూ ఉంటే ఈ టూల్ ఎలా ఉన్నదనేది మీరు కామెంట్ చేస్తే ఈ కొత్తగా వీడియో చూసే వాళ్ళకి అర్థమవుద్ది. 2వ పాయింట్. ఇకపోతే 3వది ఏంటంటే ఈ కొత్తగా వచ్చి ఓన్లీ నా టూల్ తీసుకోకుండా నా లెవెల్స్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, ఏమండి ఈ లెవెల్స్ మీరు ఇచ్చినవి మేము ఉదయం డ్రా చేసుకున్నామండి, ఇలాగో జరిగిందండి అని ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగాలి. అంటే మీకు నేను ఇచ్చే లెవెల్స్ ఎంతవరకు మీకు అర్థమవుతుంది, మీరు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు, లేకపోతే నేను మీకు ఏం చెప్పాలన్నది నాకు ఒక ఆలోచన వస్తుంది. ఓకేనండి, నేను చెప్పింది అర్థమైందా మీకు? ఇవాళ వచ్చిన ట్రేడ్లు ఇవి. ఈ ట్రేడ్లు అనేవి డైలీ చూపించేవి, ప్రతిరోజు ప్రాఫిట్సే ఉంటాయి. ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకుని బయటికి రావడమే. ఏమండి, ఇప్పుడు వరకు నేను చేసిన ప్రతి వీడియోలో మీకు ఎంట్రీలు చూపించా. చాలామంది అంటారు వీళ్ళు ఎన్ని చూపిస్తారు, బొక్క వచ్చిన లాస్ వచ్చినవి చూపించరు అంటారు. ఏమండి, అది నేను కాదు. ఇవాళ నా సెటప్ చూసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే చెప్పచ్చు.
ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పొచ్చు. టూల్ తీసుకొని డైలీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు, చెప్పొచ్చు. లేదా లెవెల్స్ డ్రా చేసుకొని చూసుకున్న వాళ్ళు వాళ్ళన్నా చెప్పొచ్చు. వీడియో చూడండి, పూర్తిగా అర్థం చేసుకోండి, ఉన్నది ఉన్నట్టు మీరు ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా సబ్జెక్ట్ ఉంది, నేర్చుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. దీని గురించి తెలుసుకోండి, అర్థం చేసుకోండి, చక్కగా ట్రేడ్ చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. నేను నా టైటిల్ అదే. తర్వాత ఇది నేను చూపించేది ఓన్లీ ఒక నిఫ్టీ 50లోనే చూపిస్తున్నానండి మీకు. కాకపోతే విషయం ఏంటంటే దీని అద్భుతాలు చూడాలంటే చాలా ఉంటాయి. అంటే ఫస్ట్ ఒకసారి మొత్తం వడ్డించేస్తే మీరు తినలేరు. ఇది నిఫ్టీ 50 కాదు, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ప్రతి దాంట్లో కూడా మీరు అద్భుతాలు చూడొచ్చు. స్టాక్స్లో కూడా చిన్న మచ్చుకి వాళ్ళు చిన్న స్టాక్ చెప్పాను నేను. ఏమంటే ఇలా చాలా ఉంటాయి. మీ డబ్బుల్ని ఎన్ని రకాలుగా గ్రోత్ చేసుకోవచ్చో ఇందులో తెలుసుకోవచ్చు. ఏమంటే దానికోసం మీరు అసలు మీరు ఒకసారి యూట్యూబ్ సెర్చ్ చేస్తే చాలామంది ట్రైనర్స్ ఉంటారు. లైవ్ క్లాసులు, తర్వాత లైవ్ క్లాసులు ఇస్తారు, ఆన్లైన్ క్లాసులు ఇస్తారు. దానికోసం భారీ ఉంటాయి. మీకు అందులో 10 రాస్తారు పేర్లు. అందులో ప్రైజ్ యాక్షన్ ఉంటుంది, రకరకాల క్యాండిల్స్ ఉంటాయి. అసలు A to Z అంటారు. ఏ అని మీకు వాళ్ళ నుంచి మీకు ఎక్కడి వరకు నేర్పుతూ ఉంటారు. ఇవన్నీ నేర్పించడానికి సంవత్సరాలు అయిపోతాయి, మీ దగ్గర డబ్బులు అయిపోతాయి. దానివల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు. జాగ్రత్తగా మనం స్టార్టింగ్ ఇప్పుడు ఏంటంటే అందరూ, నాకు తెలిసి స్టాక్ మార్కెట్ చూసే వాళ్ళందరూ ఇంచుమించు 30 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ సగం అయిపోయింది మనకి. మిగిలిన సగం నేర్చుకోవడానికి ఎందుకంటే ఎంతో కొంత ఇప్పుడు మనం ఆల్రెడీ సాలిసాలను జీతాలతో ఉంటున్నాం. దానికి తోడు ఎంతో కొంత సైడ్ ఇన్కమ్ మనకు వెంటనే కావాలి. సంపాదించుకుంటే నేర్చుకోండి. నేను చెప్పేది అదే, నేర్చుకొని సంపాదించడం కాదు, సంపాదించుకుంటూ నేర్చుకోండి. ఓకేనా? ఇది మన కాన్సెప్ట్. అంటే ఎంతో కొంత డైలీ ఇన్కమ్ మీకు ఉంటుంది, మీ టైం వేస్ట్ అవ్వదు. అంటే నేర్చుకోవడానికి పెట్టే టైంలో కూడా మీరు సంపాదించుకుంటూ నేర్చుకోవచ్చు. అదే మన కాన్సెప్ట్. ఓకేనండి? ఈ వీడియో ఇప్పటివరకు విన్నందుకు థ్యాంక్ యూ. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇవాళ నేను కొత్తగా నిన్న జాయిన్ అయ్యారు కొంతమంది గ్రూప్లో. ఏమండి మీ గ్రూప్లో జాయిన్ చేసుకోండి అని అంటున్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత నేను లైన్స్ ఇస్తున్నాను. కనీసం అబ్జర్వ్ చేశారో లేదో కూడా తెలియదు, ఎలా పనిచేసినవి చెప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగట్లేదు. నాకు ఎలా తెలుస్తుంది నేనేం చెప్పాలో నెక్స్ట్ వాళ్ళకి? నా మట్టుకి నేను నా ఫ్లోలో డైలీ మార్కెట్ ఎలా జరిగింది, నా ట్రేడ్లు నేను చేసుకుంటున్నా, ఆ రోజు మార్కెట్ ఎలా జరిగిందో చెప్పుకెళ్ళిపోతున్నా. దానివల్ల ఉపయోగం ఏముంది? మీరు చేయాలి, మీరు సంపాదించాలనే కదా నేను ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పేది వీడియోలో. కాబట్టి సంపాదించుకుంటూ నేర్చుకోండి. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ఇప్పటి వరకు విన్నందుకు. ఈరోజు ట్రేడ్స్ ఎలా జరిగినాయో చూశారు. ఈ రోజే కాదు, ప్రతిరోజు నా వీడియో చూస్తున్నారు. రేపు సోమవారం లెవెల్స్ కుదిరితే శనివారం కానీ ఆదివారం కానీ నాకు వీలుని బట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను పెడతాను. అది చూడండి, లెవెల్స్ అబ్జర్వ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే గ్రూప్లో హాయ్ పెట్టండి, గ్రూప్లో జాయిన్ చేసుకుంటాను. ఓకేనండి? గ్రూప్లో ఉన్న టైం వేస్ట్ చేయకుండా టూల్ కోసం తెలుసుకోవాలనుకుంటే టూల్ తీసుకోండి. ఆ టూల్ ఎంత వాల్యుబుల్ అన్నది నన్ను అడగక్కర్లా. గ్రూప్లో ఆల్రెడీ టూల్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి తీసుకోండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ఈ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఒకటికొకటికి సంబంధం ఉండనివ్వరు. ఆడికి ముందోడికి ఏం నేర్పారో రెండోడికి తెలీదు. ముందోడి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు, రెండోడి దగ్గర డబ్బులు వస్తుంది. అది అలా కాదు. నా గ్రూప్లో జాయిన్ అయ్యారనుకో, నా గ్రూప్లో మెంబర్స్ అందరూ ఉంటారు. మీరు అందులో ఆల్రెడీ టూల్ తీసుకుని వాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళని అడగండి, ఏమండి ఈ టూల్కి నేను ఇంత ఖర్చు ఈ డబ్బులు పే చేద్దాం అనుకున్నాను, అది నాకు లాభమా నష్టమా? నేను డబ్బులు కట్టే డబ్బులకి అది వర్తా కాదా అని తెలుసుకోండి. పోనీ మీకు అభ్యంతరం లేకపోతే తెలుసుకోవచ్చు. దాని గురించి నేను వంటల గ్రూప్లో జాయిన్ చేస్తాను అంటున్నాను కదా. గ్రూప్లో టూల్ తీసుకున్న వాళ్ళని తెలుసుకోండి. టూల్ చూసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక ఎత్తులో ఉంటుంది. నేను ఇచ్చిన ప్రైజెస్ డ్రా చేసుకొని చూస్తే ఒకలాగా ఉంటుంది. అది ఎక్కడ ఎలా అన్నది
ఎంత స్పీడ్గా నేర్చుకున్నాం, ఎంత స్పీడ్గా ఎర్న్ చేద్దాం అనేది మీరు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకేనండి, సంపాదిస్తూ నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోకి కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.